చాలా సంతోషం. ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అంతర్జాతీయ స్థాయిలో ఒక ఎడ్యుకేషన్ ఇవ్వాలి, ఒక నూతన సబ్జెక్ట్ అంటే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఇందులో ఒక సబ్జెక్ట్గా ఉంటూ మొట్టమొదటి నాకు తెలిసి భారతదేశంలో మొట్టమొదటి స్కూల్ ఈ స్కూల్. ఇందులో దేశవ్యాప్తంగా నాకు తెలిసిన కాడికి 182 బ్రాంచెస్ ఉన్నాయి. వాటి పర్ఫార్మెన్స్ కూడా బాగుంది, రిజల్ట్ కూడా బాగుందని తెలిసింది. మరి ఇటువంటి స్కూల్ ఈ ఇంటర్నేషనల్ స్థాయి పబ్లిక్ స్కూల్ షాద్నగర్లో పెట్టడం, అందులో ఆర్టీసీ కాలనీలో పెట్టడం చాలా సంతోషంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. కాబట్టి ఈ యొక్క స్కూల్ ఢిల్లీ నుంచి కూడా జనరల్ మేనేజర్ గారు సునీల్ గారు, అదేవిధంగా ఇక్కడ ప్రిన్సిపాల్ వెంకట్రావు గారు మంచి సఫిషియెంట్ స్టాఫ్ తోని మంచి వాతావరణంలో బిల్డింగ్ కూడా మరి ఇక్కడ రెంట్కి తీసుకున్నారు. మరి అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అంటే స్కూల్ కు సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా ఏర్పాటు చేసి నాకు తెలిసి డిజిటలైజేషన్ బోర్డులు కూడా పెట్టడం, కంప్యూటర్లు పెట్టడం, ఇవన్నీ ఏటీసీ అడ్వాన్స్ టెక్నాలజీకి సంబంధించింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సబ్జెక్ట్ కూడా పెట్టడం వల్ల ఇది పెద్ద అడ్వాంటేజ్. మరి మనం ఉన్నతమైన చదువులకు ఇతర ప్రాంతాలకు పోతా ఉంటారు. తల్లిదండ్రుల యొక్క ఆలోచన మేరకు అంటే పిల్లలు ఒక స్టాండర్డ్ ఎడ్యుకేషన్ ఇవ్వాలా అని పేరెంట్స్కి ఎంతైతే ఇంట్రెస్ట్ ఉంటుందో ఆ యొక్క ఇతర ప్రాంతాలకు, ఇతర రాష్ట్రాలకు, ఇతర దేశాలకు పోకుండా కూడా ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఎడ్యుకేషన్ ఇక్కడ ఇవ్వడం చాలా ఐఎమ్ వెరీ హ్యాపీ యాజ్ ఎ ఎమ్మెల్యే ఈరోజు. మరి ఇటువంటి స్కూల్ కూడా రావడం కూడా చాలా ఆనందంగా ఉంది. కాబట్టి ముఖ్యంగా మేనేజ్మెంట్తో ఐ పర్సనలీ రిక్వెస్ట్, ఒక ఫీజుల విషయంలో ఈ ప్రాంతంలో కూడా కొద్దిగా చాలా ఇబ్బందులు పెడతా ఉంటారు. కాబట్టి వారికి తెలియక ఈ యొక్క ఎడ్యుకేషన్ స్టాండర్డ్ తెలియక ఆ లీడర్ ఈ లీడర్ అనేది కూడా కొద్దిగా రెఫరెన్స్ కూడా ఇస్తూ ఉంటారు. కానీ స్టాండర్డ్ ఉన్న స్కూళ్లకు మేము కూడా ఎప్పుడు చెప్పాం. వాస్తవానికి కూడా ఎడ్యుకేషన్ స్టాండర్డ్ ఇవ్వాలి. ఇతర ప్రాంతాలు ఇవాళ కొన్ని ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన శ్రీ చైతన్య గాని, నారాయణ గాని ఎటువంటి ఫీజులైనా కడతారు ఈ ప్రాంతానికి వెళ్ళి కూడా. ఆ ఎడ్యుకేషన్ అంతే ఉంటుంది. అయినా దానికి తగ్గట్టుగా ఈరోజు ఇంటర్నేషనల్ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయడం చాలా బాగుంది. ఈ ప్రాంతంగా మేము కూడా ఈ స్కూలు భవిష్యత్తులో ఇంకా మంచిగా అన్ని విధాల వాళ్ళ పర్ఫార్మెన్స్ బాగుండాలి. వారికి అన్ని విధాలు కూడా ఈ ప్రాంతం నుంచి మీకు మేమందరం కూడా అండగా ఉంటాం. మాకు కావాల్సింది ఒక చక్కని స్టాండర్డ్ ఎడ్యుకేషన్ కావాలి, చక్కని ఫ్యాకల్టీ ఉండాలి, మంచి పర్ఫార్మెన్స్ ఉండాలని కోరుకుంటా ఉన్నాం. ఇవాళ ఈ పోటీ తత్వం నవ్వే డేస్ వెరీ కాంపిటీషన్ ఇస్ దేర్. అటువంటి కాంపిటీషన్ కు సంబంధించిన విధంగా కూడా ఈ యొక్క స్కూల్ ఫంక్షనింగ్ ఉంటే బాగుంటది. కాబట్టి భవిష్యత్తులో కూడా చాలా బాగుంటుంది. మేమందరం కూడా మీ అందరికీ కోఆపరేట్ చేస్తాం. ఈ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ మంచి ఇంకా పేరు ప్రతిష్టలు చేసుకోవడానికి, మంచి స్టాండర్డ్ పెంచుకోవడానికి మీకు ఏమైనా అవసరం ఉంటే యాజ్ ఎ గవర్నమెంట్ పర్మిషన్స్ కానీ ఏమైనా గవర్నమెంట్ ద్వారా ఇప్పుడు స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ తో కానీ, డిఈఓలతో కానీ, ఇంకేమన్నా హైయర్ ఎడ్యుకేషన్తో మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నప్పటికీ మేము ఖచ్చితంగా అటువంటి అనుమతులకు సంబంధించింది కానీ ఏమన్నా మీరు ప్రభుత్వ పరంగా ఏమైనా అవసరాలు ఉంటే తప్పకుండా మీకు సపోర్ట్ చేస్తామని చెప్పి కోరుకుంటూ మంచి కార్యక్రమం పిలిచినందుకు మీ అందరికీ ధన్యవాదాలు, శుభాకాంక్షలు. ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ నూతనంగా షాద్నగర్లో ఏర్పాటు చేస్తున్నందుకు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఓనర్స్కు మరియు స్టాఫ్ అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. ఇంత చక్కటి స్కూల్, అధునాతమైన ఫెసిలిటీస్ తోటి, అంటే షాద్నగర్లో ఇంత ముందు లేని ఫెసిలిటీ అన్నీ పెట్టి, అంటే పిల్లలను వాళ్ళ మైండ్ సెట్ను బట్టి చదవడానికి ఉపయోగపడే పరికరాలు, ల్యాబ్స్ కానీ, అంటే ఎప్పుడైనా సరే పిల్లల మీద ప్రెషర్ అనేది పెట్టకుండా వాళ్ళ మైండ్ సెట్ తగ్గట్టు వాళ్ళకి టీచింగ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. విద్యా ప్రమాణాలను మెయింటైన్ చేసుకుంటూ షాద్నగర్ అభివృద్ధిలో దోహదపడుతూ విద్యార్థుల తల్లిదండ్రులకు బాసటగా నిలుస్తూ విద్యార్థుల
వాళ్ళకు సకల సౌకర్యాలు కల్పిస్తూ చక్కటి విద్యను అందిస్తారని చెప్పి ఆశిస్తూ మరొకసారి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ యాజమాన్యానికి సిబ్బందికి అందరికీ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. షాద్నగర్లో దీని 182 బ్రాంచ్ ఓపెన్ చేయడం జరిగింది. ప్రపంచంలో అత్యాధునిక విద్యా బోధన పద్ధతి AI టెక్నాలజీతో బహుశా మన తెలంగాణలో మొట్టమొదటి విద్యా సంస్థ స్పేస్ ల్యాబ్, IIT అండ్ మెడిసిన్ ఫౌండేషను, ప్లేవే మెథడు, అలాగే AI టెక్నాలజీతో ఏదైతే టీచింగ్ జరుగుతుందో అత్యాధునిక ప్రమాణాలతో మధ్యతరగతికి అందుబాటులో ఉండే ఈ స్కూల్ ఈరోజు సార్ నవీన్ రెడ్డి గారు MLC గారి చేతుల మీదుగా ఇక్కడ ప్రారంభం జరిగింది. చాలా సంతోషం అనిపిస్తుంది. అలాగే మీ అందరూ వచ్చిన మీ సహాయ సౌకర్యాలు మాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. ప్రతి ఒక్కరికి కోరుకుంటుంది ఒకటి, స్ట్రెస్ లేని విద్యా విధానం మా లక్ష్యం. పిల్లలకి ఒత్తిడి లేకుండా చదవడం, ట్యూషన్స్ వ్యవస్థకు మనం అలాగే హోంవర్క్ ఇవన్నిటికీ దూరం పెడుతూ పిల్లలకి ఈజీగా ఎలాగైతే అర్థమవుతుందో ఆ విధానాన్ని మేము తీసుకొని రావడం జరిగింది. అందరికీ మరొకసారి ధన్యవాదాలు. మా ఈ సంస్థకి ఎవ్రీడే అభివృద్ధికి మీ అందరూ మాకు తోడు ఉండాలి. మీ అందరి సహాయ సహకారం మాకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను. And as a part of like IDPS family, and we are here to launch our 182 branch number 182, and it's our second branch in Telangana. One already is running in Vanasthalipuram, Hyderabad, and it's our second branch, and 2 more branches are upcoming. One in like Shadnagar, it will be a CBSE campus till 12th standard, and the fourth one is in Mahabubnagar. And in Andhra, we are already running 4 branches in Vizag, in Kadapa, and in Kovur. And one is upcoming in near to Vizag. So we are here to provide the quality education as well as like the facilities providing through the like AI lab and the English lab, the innovative like astronomy and the space lab. There are lots of facilities as you already seen our campus. So that will be on our part. So thanks to all to be.